అమెరికాలో చదువు, కోటీశ్వర్ల సంబంధం, ఆస్తిపాస్తులు అంతా బాగానే ఉందనుకున్నాడు విజయ్. కాని ఆడంబరాల వెనక ఒక చేదు నిజం దాగుంది. కట్నం ఆశతో కన్న తండ్రి కొడుకు గొంతు కోశాడు. పెళ్లి పీటల మీద మౌనంగా ఉన్న అమ్మాయి మొదటి రాత్రి గదిలో పాల గ్లాస్ కింద పోసి చిన్న పిల్ల నవ్వింది. ఆ నవ్వు వెనక ఉన్న విషాదమేంటి? ఆస్తిని కాదనుకుని ఆ అమాయకురాలి కోసం విజయ్ చేసిన యుద్ధమేంటో తెలుసుకోవాలంటే కథ చివరి వరకు చూడండి. మరి కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లోని ఆ విశాలమైన రఘునందన్ నిలయం ఆ రాత్రి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇల్లంతా పెళ్లి సందడి ఇంకా పూర్తిగా తగ్గలేదు. పందిరి కింద రాలిపడ్డ అక్షింతలు, మూలల ఇంకా వాడని మామిడి తోరణాలు, అతిథుల రాకపోకలతో అలసిపోయిన పనివాళ్ళు అంతా ఒక గంభీరమైన నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. కానీ మేడ మీద ఉన్న ఆ ప్రత్యేకమైన గదిలో మాత్రం నిశ్శబ్దం లేదు. అది విజయ్ గది కాదు. ఈ రోజు నుండి అది విజయ్ సంధ్యల గది. విజయ్ బాల్కనీలో నించొని ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే 2 ఏళ్ళు ఉద్యోగం చేసి నాన్నగారి బలవంతం మీద ఇండియాకు తిరిగి వచ్చాడు. విజయ్ చాలా అందగాడు. 6 అడుగుల ఎత్తు, కోల్పోని గాంభీర్యం, ఎప్పుడు ఆలోచించే లోతైన కళ్ళు. తండ్రి రఘునాథరావు గారు అంటే విజయ్కి ఎంతో గౌరవం, భయం కూడా. అందుకే నాన్నగారు సంబంధం చూశారు. అమ్మాయి కోటీశ్వర్ల బిడ్డ, చాలా అందగత్తే అని చెప్పగానే ఫోటో కూడా సరిగ్గా చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాడు. విజయ్, అమ్మాయి చాలా అమాయకురాలురా, బయట ప్రపంచం పెద్దగా తెలియదు, పువ్వు లాంటిది అని పెళ్లికి ముందు తల్లి అన్న మాటలు అతడి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తున్నాయి. గదిలో మల్లెపూల సువాసన ఘాటుగా తగులుతుంది. మంచం నిండా గులాబీ రేకులు మల్లెదండలతో అలంకరించారు. టేబుల్ మీద వెండి గ్లాసులో పాలు, పక్కనే కొన్ని స్వీట్స్ ఉన్నాయి. విజయ్ మెల్లగా గదిలోకి వచ్చాడు. అతడి హృదయం లయ తప్పింది. ఇన్నాళ్ళు చదువు, కెరియర్ అని పరిగెత్తిన తనకు ఒక జీవిత భాగస్వామి రాబోతుంది. తన ఊహల్లో భార్య అంటే ఒక స్నేహితురాలు, తన ఆలోచనలు పంచుకునే మేధావి, తన కుటుంబ బాధలను పంచుకునే ఇల్లాలు. ఇంతలో తలుపు చప్పుడైంది. విజయ్ గుండె వేగం పెరిగింది. పిన్ని మరికొందరు బంధువుల స్త్రీలు నవ్వుకుంటూ సంధ్యను గదిలోకి తోసి తలుపు వేసి వెళ్ళిపోయారు. సంధ్య పట్టుచీరలో, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో తల వంచుకొని నించుంది. ఆమెను చూడగానే విజయ్ కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. అంత అందం అతను ఊహించలేదు. పాలరాతి శిల్పంలా, అసలు మనిషేనా అన్నంత నాజుగ్గా ఉంది. ఆమె కళ్ళు పెద్దవి, లెల్ల కళ్ళలా వెదురుగా ఉన్నాయి. విజయ్ చిరునవ్వుతో ఆమె దగ్గరకు వెళ్ళాడు. సంధ్య అను మృదువుగా పిలిచాడు. ఆమె నుండి స్పందన లేదు. తల ఇంకా కిందికి వంచుకుంది. కొత్త కథ, భయం సిగ్గు సహజమే అనుకున్నాడు విజయ్. సంధ్య, అటు కిటికీ దగ్గర వెళ్దామా? బయట వెన్నెల చాలా బాగుంది అన్నాడు విజయ్, ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ. అతను చేయి తాగ్గానే సంధ్య ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఆ చర్యలో ఏదో అసహజత్వం ఉంది. సాధారణంగా ఉండే బిడియం కాదు అది. ఏదో తెలియని భయం. భయపడకు సంధ్య, నేను విజయ్ని, నీ భర్తని అన్నాడు నవ్వుతూ, ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తూ. సంధ్య తల పైకెత్తింది. ఆ చూపు విజయ్ని ఆశ్చర్యపరిచింది. ఆ కళ్ళల్లో కొత్త పెళ్లి కూతురికి ఉండవలసిన సిగ్గుగాని, ఆశగాని, అనురాగం గాని లేవు. కేవలం ఒక శూన్యం, లేదా ఒక చిన్నపిల్లకు ఉండే అమాయకత్వం ఉంది. ఆమె గదిని అలంకరణను వింతగా చూస్తుంది. మంచం మీద ఉన్న పూలను చూసి ఆమె కళ్ళల్లో ఒక మెరుపు వచ్చింది. పూలు అని గొణిగింది. ఆ గొంతులో వయస్సుకి మించిన చిన్నతనం ధ్వనించింది. విజయ్కి అర్థం కాలేదు. అవును సంధ్య, మల్లెపూలు నీకిష్టమేనా? సంధ్య సమాధానం చెప్పకుండా మంచం దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. అక్కడ ఉన్న పూలదండలను చేతిలోకి తీసుకుని వాటిని గట్టిగా లాగింది. దారం తెగి పూలన్నీ కింద పడ్డాయి. ఆ దృశ్యం చూసి ఆమె గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. రాలిపోయాయి, మొత్తం రాలిపోయాయి అంటూ చప్పట్లు కొడుతూ నవ్వింది. విజయ్ షాక్ అయ్యాడు. ఒక 20 ఏళ్ల అమ్మాయి
అందులోని శోభనం గదిలో ఇలా ప్రవర్తించడం ఏంటి? అతనికి చెమటలు పట్టాయి. సంధ్య, ఏం చేస్తున్నావు? అది అలంకరణ అని వారిస్తున్నాడు. కాని సంధ్య వినలేదు. టేబుల్ మీద ఉన్న పాల గ్లాస్ వైపు ఆమె దృష్టి మళ్ళింది. పాలు, నాకు పాలు కావాలి అంటూ గ్లాసును అందుకుంది. కాని తాగకుండా అందులో వేలు పెట్టి తిప్పుతూ పాలను కింద పోస్తూ ఆడుకోవటం మొదలుపెట్టింది. విజయ్ మెదడు మొద్దుబారిపోయింది. ఇది అమాయకత్వం కాదు, ఇది అజ్ఞానం కాదు, అంతకంటే ఎక్కువేదో ఉంది. అతను గట్టిగా సంధ్య అని అరిచాడు. ఆ అరుపుకి సంధ్య భయపడిపోయింది. చేతిలోని గ్లాస్ జారి కిందపడి ముక్కలైంది. ఆ శబ్దానికి ఆమె వణికిపోతూ గది మూలకు వెళ్ళి కూర్చుని మోకాలలో తలదాచుకుని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మో, నాన్న కొడతారు, అమ్మో అంటే ఏడుస్తుంది. విజయ్ కాళ్ళు తడబడ్డాయి. గోడ కానుకుని నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు అంతా చీకటిగా అనిపించింది. పెళ్లికి ముందు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావటం మొదలయ్యాయి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సంధ్యను తీసుకురాలేదు. ఆమెకు జ్వరమని చెప్పారు. కేవలం ఫోటో చూపించారు. పెళ్లిపీటల మీద ఆ మౌనంగా ఉంది. పండితులు చెప్పిన మంత్రాలకు బదులుగా పక్కన ఉన్నవాళ్ళు ఏం చెప్తే అది యాంత్రికంగా చేసింది. నాన్నగారు కట్నం గురించి పదే పదే మాట్లాడడం, ఆస్తిపాస్తులు ఎక్కువ, ఒక్కతే కూతురు అని పదే పదే చెప్పటం ద్రోహం. విజయ్ మనసులో ఆ మాట బలంగా వినిపించింది. సొంత తండ్రి నాకు ద్రోహం చేశాడా? డబ్బు కోసం నా జీవితాన్ని బలి చేశాడా? విజయ్ కోపం కట్టలు తెంచుకుంది. గత్తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోవాలనిపించింది. కిందకు వెళ్ళి తండ్రిని నిలదీయాలనిపించింది. కాని మూల కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న సంధ్య వైపు చూశాడు. ఆమెలో ఏ పాపం లేదు. ఆమెకేమీ తెలియదు. ఆమె కేవలం ఒక బాధితురాలు. ఎవరు ఆడిస్తున్న ఆటలో పావు. పట్టుచీర కట్టుకున్న పసిపాప. విజయ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. కింద గాజు పెంకులు ఉన్నాయి, ఆమె గుచ్చుకుంటాయేమో అన్న చిన్న ఆందోళన అతల్లో కలిగింది. తన కోపాన్ని దిగమింగుకున్నాడు. సంధ్య గొంతు తగ్గించి పిలిచాడు. ఆమె తల ఎత్తలేదు. నన్ను కొట్టద్దు, నేను బుజ్జిని కదా అంది ఏడుస్తూ. బుజ్జి, బహుశాది ఆమెను ఇంట్లో పిలిచే పేరేమో. నిన్నెవరు కొట్టరు, లే, అక్కడ గాజు పెంకులు ఉన్నాయి అన్నాడు విజయ్. ఆమె భయంగా చూసింది. విజయ్ ఆమె చెయ్యి పట్టుకుని లేవదీశాడు. ఆమె చెయ్యి వణుకుతుంది. ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెట్టాడు. చాక్లెట్ అడిగింది సంధ్య కన్నీళ్ళు తెరుచుకుంటూ. విజయ్ గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది. తన భార్య, తనతో జీవితాన్ని పంచుకోవాల్సిన స్త్రీ శోభనం రాత్రి చాక్లెట్ అడుగుతుంది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అల్మారాలో తన బ్యాగ్లో ఉన్న ఒక చాక్లెట్ బార్ తీసి ఆమెకిచ్చాడు. అది చూడగానే ఆ ముఖంలో భయం పోయి అద్భుతమైన సంతోషం వచ్చింది. చకచక డ్రేపర్ విప్పి తినడం మొదలుపెట్టింది. మూతి కంటించుకుంటూ చిన్న పిల్లల ఆనందంగా తింటుంది. విజయ్ ఆమెను చూస్తున్నాడు. అందమైన రూపం, కాని లోపల ఎదగని మనసు. నాన్న, నువ్వెందుకు చేశావు ఈ పని అని మదనపడ్డాడు విజయ్. అప్పుడు సంధ్య నోట్లో చాక్లెట్ ఉండగానే, నువ్వు ఎవరు, మా అన్నయ్యవా అని అడిగింది. విజయ్ ఏం సమాధానం చెప్పగలడు? కాదు సంధ్య, నేను మాట రాక ఆగిపోయాడు. నువ్వు మంచివాడివి, నాన్నలాగా అరవవు అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వులో కల్మషం లేదు, కానీ ఆ నవ్వే విజయ్ జీవితాన్ని వెక్కిరిస్తున్నట్టుంది. రాత్రి గడిచిపోతుంది. విజయ్కి నిద్ర రావటం లేదు. సోఫాలో కూర్చుని తల పట్టుకున్నాడు. సంధ్య చాక్లెట్ తిని అక్కడే పరుపు మీద ఒరిగి నిద్రపోయింది. నిద్రలో ఆ ముఖం దేవతల ప్రశాంతంగా ఉంది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. కిటిక్ కటన్ల సందులోంచి లేలేత సూర్యకిరణాలు ఆ గదిలో పడ్డాయి. ఆ వెలుతురు నేరుగా మంచం మీద నిద్రిస్తున్న సంధ్య ముఖం మీద పడింది. నిద్రలో ఆ ముఖం ఏ చింత లేక, ఏ కల్మషానికి తావులేక ఒక స్వచ్ఛమైన నీటి కొలంలా ఉంది. ఎర్రటి పెదాలు కొంచెం తెరుచుకొని నుదురి మీద కుంకుమ చెదిరిపోయి జుట్టు రేగిపోయి ఆమె ఒక పసిపాపల ముడుచుకుని పడుకొని ఉంది. సోఫాలో కూర్చుని రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా గడిపిన విజయ్ ఆమెని రిప్పవేయకుండా చూస్తున్నాడు.
రాత్రి జరిగిన సంఘటనలు అతని మనసుని ఇంకా మెలిపెడుతూనే ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం అతన్ని భయపెడుతుంది. ఇది నా జీవితమా లేక పీడకలా అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. కాని కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం ఇది కల కాదని, కఠినమైన వాస్తవమని గుర్తు చేస్తుంది. అమెరికాలో ఉన్నప్పుడు తన జీవితం గురించి ఎన్ని కళ్ళు కన్నాడు. ఒక మంచి అమ్మాయి, తనతో సమానంగా ఆలోచించే వ్యక్తిత్వం, ఇద్దరు కలిసి సాయంత్రాలు కాఫీ తాగుతూ మాట్లాడుకునే ఊసులు, అవన్నీ ఒక్క రాత్రిలో ఆవిరైపోయాయి. ఎదురుగా ఉన్నది తన భార్య, కానీ ఆమెతో తను ఏ ఊసులు పంచుకోగలడు? ఆమెకు ప్రపంచమే తెలియదు. తన బాధను ఆమె అర్థం చేసుకోలేదు. తన కోపాన్ని ఆమె భరించలేదు. ఇంతలో గడియారం 7 గంటలు కొట్టింది. ఆ శబ్దానికి సంధ్య కదిలింది. మెల్లగా కళ్ళు తెరిచింది. కొత్త ప్రదేశం కావటం వల్ల ఆమె కళ్ళల్లో మొదట కాస్త తడబాటు కనిపించింది. తర్వాత సోఫాలో కూర్చున్న విజయ్ని చూసింది. ఆ ముఖం వెలిగిపోయింది. అన్నయ్య, చాక్లెట్ అంది ఉత్సాహంగా. పరుపు మీద నుంచి లేచి కూర్చుంటూ విజయ్ గుండె మరోసారి బరువెక్కింది. అన్నయ్య అని పిలుస్తుంది. భర్త అనే బంధం ఆమెకు తెలియదు. పెళ్ళంటే ఆమెకు కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు మాత్రమే కాబోలు. విజయ్ నిట్టూర్చి సోఫాలోంచి లేచాడు. నడుము పట్టేసినట్లు అనిపించింది. సంధ్య, లేచావా? పళ్ళు తోముకుంటావా అని అడిగాడు మెల్లగా. అమ్మ తోముతుంది. అమ్మ ఏది అని అడిగింది చుట్టూ చూస్తూ. విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. ఇప్పుడు నేనున్నాను కదా, రా, నీ పేస్ట్ వేసిస్తాను అంటూ బాత్రూం వైపు నడిచాడు. ఒక చిన్న పిల్లకు చేసినట్టుగా బ్రష్ మీద పేస్ట్ వేసి ఆమె చేతికిచ్చాడు. ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుని వింతగా నవ్వుకుంటూ బ్రష్ చేసుకోవటం మొదలుపెట్టింది. విజయ్ ఆమె వైపు చూడలేక బయటకు వచ్చేశాడు. బాల్కాన్లో నిలబడి కింద గార్డెన్ వైపు చూశాడు. కింద పనివాళ్ళు అప్పుడే పనులు మొదలుపెట్టారు. కాసేపట్లో అమ్మ కాఫీ తీసుకుని పైకి రావచ్చు, లేదా పిన్ని వాళ్ళు వచ్చి తలుపు తట్టవచ్చు. అప్పుడు ఏం జవాబు చెప్పాలి? విజయ్ బాబు కింద నుండి పని మనిషి రాము పిలుపు వినిపించింది. అయ్యగారు మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. ఆ పిలుపు వినగానే విజయ్ శరీరంలో రక్తం మరిగిపోయింది. నాన్న, తన జీవితాన్ని ఇలా తలకిందులు చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్ళాలి? కాని వెళ్ళాలి, నిలదీయాలి. విజయ్ బట్టలు మార్చుకుని తయారయ్యాడు. సంధ్య ఇంకా బాత్రూంలో నీళ్లతో ఆడుకుంటూ శబ్దం వినిపిస్తుంది. సంధ్య, నేను కిందికి వెళ్తున్నాను, నువ్విక్కడే ఉండు, బయటకు రావద్దు అని గట్టిగా చెప్పాడు. సరే, ఆట ఆడుకుంటా అని లోపల నుండి సమాధానం వచ్చింది. విజయ్ గత్తలుపులు దగ్గరగా వేసి మెట్లు దిగటం మొదలుపెట్టాడు. ప్రతి అడుగు వేస్తుంటే గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాన్న అంటే ఎంత గౌరవం ఉండేది. ఆయన మాట వేదం అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ గౌరవం స్థానంలో అసహ్యం వచ్చేరింది. హాల్లో రఘునాథరావు గారు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. ఆయన ముఖంలో ఎప్పట్లాగే గాంభీర్యం, దర్పం. పక్కనే అమ్మ అన్నపూర్ణమ్మ పూలదండలు సరిచేస్తూ కూర్చుంది. విజయ్ని చూడగానే అన్నపూర్ణమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. విజయ్, లేచావా నాన్న? సంధ్య ఏం చేస్తుంది? కొత్త కథ పాపం, సిగ్గుపడుతుందేమో అంది నవ్వుతూ. ఆ మాటలు విజయ్ చెవుల్లో సీసం పోసినట్లు అనిపించాయి. అమ్మకు కూడా ఈ విషయం తెలియదా? లేక తెలిసి నాటకం ఆడుతుందా? విజయ్ అమ్మవైపు చూడకుండా నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నాన్నగారు మీతో మాట్లాడాలి అన్నాడు కఠినంగా. రఘునాథరావు పేపర్ పక్కన పెట్టి కళ్ళద్దాలు తీసి విజయ్ వైపు చూశాడు. ఆయన కళ్ళలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఏంట్రా, పొద్దున్నే అంత సీరియస్గా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టలేదా అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. విజయ్కి కోపం నశలానికి అంటింది. కాని అదుపు చేసుకున్నాడు. అమ్మ, నువ్వు కాస్త లోపలికి వెళ్తావా? నాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు తల్లితో. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా చూసింది. తండ్రి కొడుకుల మధ్య వాతావరణం వేడెక్కినట్లు ఆమెకు అర్థమైంది. సరేలేరా, కాఫీ పంపిస్తాను అంటూ ఆమె వంటింటి వైపు వెళ్ళింది. హాల్లో ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరే ఉన్నారు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం
సుష్టంగా వినిపిస్తుంది. చెప్పు, ఏం మాట్లాడాలి? అడిగారు రఘునాథరావు కాఫీ కప్ అందుకుంటూ. నాన్నగారు ఎందుకు చేశారు? విజయ్ గొంతు వణికింది. అది భయంతో కాదు, ఆవేదనతో. నా జీవితంతో ఎందుకిలా ఆడుతున్నారు? సంధ్య ఆ అమ్మాయి స్థితి మీకు తెలియదా? రఘునాథరావు నెమ్మదిగా కాఫీ సిప్ చేశారు. ఆయన ముఖంలో ప్రశాంత చెదర్లేదు. తెలుసు అన్నాడు క్లుప్తంగా. ఆ ఒక్క మాట విజయ్ని షాకి గురిచేసింది. తెలిసి తెలిసి ఒక పిచ్చ అమ్మాయిని నా కట్టబెట్టారాం అన్నాడు చడి విజయ్. విజయ్ మాటలు జాగ్రత్త. రఘునాథరావు గొంతు పెంచారు. ఆమె పిచ్చిది కాదు, కాస్త అమాయకురాలంతే. చిన్నప్పుడు మెదడువాపు వ్యాధి వచ్చిందట. అందుకే ఎదుగుదల తక్కువ. అంత మాత్రాన పిచ్చిది అని ముద్ర వేయకు. అమాయకత్వమా నాన్న? శోభనం గదిలో పాల గ్లాస్ కింద పోసి ఆడుకుంది. నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. 20 ఏళ్ల వయసులో 5 ఏళ్ల బుర్రతో ఉంది. అది అమాయకత్వం కాదు, వైకల్యం. విజయ్ ఆవేదనగా అన్నాడు. డబ్బు కోసం, కేవలం ఆస్తి కోసం మీరు నన్ను బలిపశువుని చేశారు. రఘునాథరావు లేచి నిలబడ్డాడు. అవునరా, డబ్బు కోసమే చేశాను. తప్పేముంది? కోటీశ్వర్ల సంబంధం అది. వాళ్ళకొక్కతే కూతురు, ఆస్తి మొత్తం రేపు నీకే రాసిస్తారు. నువ్వు అమెరికాలో ఉండాలి, బిజినెస్ పెట్టాలి అని కళ్ళు కన్నావు కదా. దానికి పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? ఈ పెళ్లి వల్ల మనకు కలిసొచ్చే ఆస్తితో నువ్వు 10 తరాలు కూర్చొని తినొచ్చు. విజయ్ అసహ్యంగా తండ్రి వైపు చూశాడు. నాన్న, పెళ్ళంటే మీ దృష్టిలో వ్యాపారమా? ఒక అమ్మాయి మేల్లో తాళి కడ్డం బ్యాంకు చెక్కు మీద సంతకం పెట్టడం అనుకున్నారా? నాకు కావాల్సింది తోడు, నా మనసును పంచుకునే భార్య. మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. ప్రేమలో ఆదర్శాలు కడుపు నింప విజయ్. ప్రాక్టికల్గా ఆలోచించు. ఆ అమ్మాయి నీకు ఏ ఇబ్బంది కలిగించదు. ఇంట్లో ఒక బొమ్మల పడి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకచ్చు అని నిర్లక్ష్యంగా అన్నారు రఘునాథరావు. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడని అతను ఊహించలేదు. బొమ్మ? అవును నాన్న, ఆ బొమ్మే. కానీ ఆ బొమ్మకు ప్రాణముంది. దానికి ఆకలి వేస్తుంది, నొప్పి తెలుస్తుంది, ప్రేమ కావాలి. కానీ మీరు దాన్ని ఒక వస్తువులా చూస్తున్నారు. మీ స్వార్థం కోసం 2 జీవితాలను నాశనం చేశారు. అప్పుడే వంటింటి వైపు నుండి పెద్ద శబ్దం వినిపించింది. గిన్నెలు కింద పడిన చప్పుడు. విజయ్, రఘునాథరావు ఉలిక్కిపడి అటువైపు చూశారు. మెట్ల మీద సంధ్య నిలబడి ఉంది. ఆమె చేతిలో ఓ ఖరీదైన పూలకుండి ఉంది. దాన్ని కిందకు విసిరేసింది. అది పగిలి ముక్కలైంది. ఆ శబ్దానికి ఆమె కేరింతలు కొడుతూ నవ్వుతుంది. ఆమె జుట్టు చిందరవందరంగా ఉంది. చీర కొంగు జారిపోయి నేల మీద లాగుతుంది. బాగుంది, డమాల్ అని చప్పట్లు కొడుతుంది. ఆ దృశ్యం చూసి వంటింటి నుండి బయటకు వచ్చిన అన్నపూర్ణమ్మ నోట మాట రాక నించుండిపోయింది. చేతిలో కాఫీ కప్పులు వణికిపోతున్నాయి. సంధ్య అని అన్నపూర్ణమ్మ అప్రయత్నంగా పిలిచింది. సంధ్య అత్తగారిని చూసి, ఆంటీ, ఆకలి, అన్నం పెట్టు అంటూ మెట్ల మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. కాని చీర కాళ్ళకు చుట్టుకుని తూలి పడబోయింది. విజయ్ ఒక్క ఉదురున వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. లేకపోతే ఆమె తల నేలకేసి కొట్టుకునేది. జాగ్రత్త సంధ్య అన్నాడు విజయ్ ఆమెను నిలబెడుతూ. అన్నపూర్ణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందిరా? ఏంటి పిల్ల ఇలా ప్రవర్తిస్తుంది? ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన. విజయ్ తల్లివైపు దీనంగా చూశాడు. చూసావా అమ్మా నీ కోడల్ని? నాన్న తెచ్చిన కోటీశ్వర్ల కోడల్ని చూసావా? ఆమెకు చీర కట్టుకోవడం రాదు, నడవడం రాదు. ఆమె ఒక పసిపాపమ్మ. అన్నపూర్ణమ్మ రఘునాథరావు వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఏమండి, ఏం చేశారు? నా కొడుకు గొంతు కోసారా? అమాయకురాలని చెప్పి పిచ్చి పిల్లని కట్టబెట్టారా? రఘునాథరావు మౌనంగా ఉండిపోయారు. భార్య ముందు దోషి నిలబడ్డం ఆయనకిష్టం లేదు. అంత మన మంచికి అన్నపూర్ణ. నువ్వు అనవసరంగా ఏడవకు అని విసుక్కున్నారు. మంచిగా ఎవరు మంచికండి? డబ్బు ఉంటే చాలా. నా కొడుకు జీవితం ఏమవ్వాలి?
అన్నపూర్ణమ్మ ఏడుస్తూ సంధ్య దగ్గరకు వెళ్ళింది. సంధ్య భయపడి విజయ్ వెనుక దాక్కుంది. ఈ ఆంటీ ఏడుస్తుంది ఎందుకు అని విజయ్ షర్టు పట్టుకుని లాగుతూ అడిగింది. విజయ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలో ఒక భరోసా ఉంది. ఆ క్షణం విజయ్ మనసులో ఒక నిర్ణయం బలపడింది. తండ్రి చేసిన మోసానికి కోపమున్నా ఎదురుగా ఉన్న సంధ్య అమాయకత్వం అతన్ని కదిలించింది. ఆమెను ఇప్పుడు వదిలేస్తే ఆమె గతి ఏమవుతుంది? పుట్టింటి వాళ్ళు ఆమెను వదిలించుకున్నారు. ఇప్పుడు తను కూడా కాదంటే ఆమె అనాథ అవుతుంది. సమాజం ఆమెను పిచ్చిది అని రాళ్ళతో కొడుతుంది. అమ్మ, విజయ్ గంభీరంగా పిలిచాడు. అన్నపూర్ణమ్మ కన్నులు తుడుచుకొని కొడుకు వైపు చూసింది. జరిగిందేదో జరిగిపోయింది. నాన్న డబ్బు కోసం నన్ను అమ్మేశాడు. కానీ విజయ్ సంధ్య వైపు చూశాడు. ఆమె అమాయకంగా అతడి కళ్ళలోకి చూస్తుంది. ఆమె నా భార్యమ్మ. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాను. అగ్నిసాక్షిగా ఆమె బాధ్యత తీసుకున్నాను. ఆమెకు బుద్ధి లేకపోవచ్చు, కానీ ఆమె నా అర్ధాంగి. ఆమె నేను వదిలేయలేను. రఘునాథరావు ఆశ్చర్యంగా కొడుకు వైపు చూశారు. విజయ్ విడాకులు అడుగుతాడని, గొడవ చేస్తాడని ఆయన అనుకున్నారు. కానీ విజయ్ మాటల్లో ఉన్న పరిణితి ఆయన్ని నిశ్చేష్టుని చేసింది. కాని విజయ్, నీ జీవితం? అన్నపూర్ణమ్మ ఆవేదనగా అడిగింది. నా జీవితం ఇప్పుడే మొదలైందమ్మా. ఇది పూలపాన్పు కాదు, ముళ్ళబాట అని తెలిసింది. అయినా సరే నడుస్తాను. సంధ్యను ఒక మనిషిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాని అతని తండ్రి వైపు తీక్షణంగా చూశాడు. ఈ రోజు నుండి ఈ ఇంట్లో నేను ఒక కొడుగ్గా కాదు, ఒక అద్దెకున్న మనిషిలా ఉంటాను. నాన్నగారు ఆశించిన ఆస్తి, డబ్బు, వాటి నేను ముట్టుకోను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నా భార్యను నేను చూసుకుంటాను. మీ ఆస్తులు మీ దగ్గరే ఉంచుకున్న నాన్నగారు. విజయ్ మాటలు రఘునాథరావు హృదయానికి బాకుల్లా గుచ్చుకున్నాయి. కొడుకు తన్ను పూర్తిగా దూరం పెడుతున్నాడని అర్థమైంది. రా సంధ్య, పైకి వెళ్దాం. నీకు తల దువ్వి పూలు పెడతాను అన్నాడు విజయ్ సంధ్య భుజం మీద చెయ్యి వేసి. నిజంగానా? జాజి పూలు పెడతావా అడిగింది సంధ్య ఆశగా. పెడతాను, అన్నీ పెడతాను అంటూ విజయ్ ఆమెను తీసుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. అన్నపూర్ణమ్మ ఆ దృశ్యం చూసి కుమిలిపోతూ సోఫాలో కులబడిపోయింది. తండ్రి చేసిన తప్పును కొడుకు తన మంచితనంతో సరిదిద్దుకుంటున్నాడు. ఆ జంటను చూస్తుంటే ఆమెకు గుండె బరువెక్కింది. పైకి వెళ్తున్న వారిని చూస్తుంటే ఒక పెద్ద రథాన్ని లాగుతున్న చిన్న పిల్లాల్లా విజయ్ కనిపించాడు. గదిలోకి వెళ్ళాక విజయ్ సంధ్యను అద్దం ముందు కూర్చోబెట్టాడు. దువ్వెన తీసుకుని ఆమె చిక్కులు తీయటం మొదలుపెట్టాడు. సంధ్య అద్దంలో తన్ను తాను చూసుకుని మురిసిపోతుంది. కాని విజయ్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆ కళ్ళల్లో ఒక కొత్త నిశ్చయం ఉంది. ఇది ప్రేమ కథ కాదు, ఇది ఒక బాధ కథ, ఇది ఒక త్యాగం కథ. నొస్తుంది. సంధ్య మెల్లగా మూలిగింది. సారీ సంధ్య, మెల్లగా దూతాను అన్నాడు విజయ్. విజయ్ తన కన్నీళ్లను దిగమింగుతూ. బయట ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడొక చినుకు రాలి కిటికీ అద్దం మీద పడింది. అది విజయ్ కన్నీటి చుక్కలాగే ఉంది. వారి దాంపత్య ప్రయాణం ఆ వాన చినుకులాగే స్వచ్ఛంగా, కాని అంతకంటే చల్లగా మొదలైంది. ఆకాశం మేఘావృతమై ఉన్న అప్పుడప్పుడు తొంగి చూస్తున్న సూర్యుడు రఘునందన్ నిలయం మీద తన ప్రతాపాన్ని పూర్తిగా చూపలేకపోతున్నాడు. బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నాం, ఆ ఇంటి లోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక ఉక్కపోతాం, ఒక నిశ్శబ్దం ఆవహించి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద వెండి గిన్నెలు నిశ్శబ్దంగా ఉన్నాయి. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం తప్ప మనుషుల మాటలు వినిపించడం లేదు. విజయ్ తన గదిలో సంధ్యను తయారు చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లకు స్నానం చేయించి తల తుడిచి బట్టలు వేసినట్లు 20 ఏళ్ల తన భార్యకు అన్నీ తానే చేస్తున్నాడు. ఈ గౌను బాగుంది, దీని మీద పువ్వులు ఉన్నాయి అంటూ సంధ్య సంబరపడింది. ఆమె చేతిలో ఓ గులాబీ రంగు నైటీ లాంటి డ్రెస్ ఉంది. విజయ్ నిట్టూర్చాడు. సంధ్య,
ఇప్పుడు కిందికి వెళ్ళాలి, అందరూ ఉంటారు, చీర కట్టుకోవాలి అని నచ్చెప్పడానికి ప్రయత్నించాడు. చీర వద్దు, బరువు అని మారం చేసిన సంధ్య మూతి ముడుచుకుని. విజయ్కి ఓపిక నశిస్తుంది. కానీ ఆమె అమాయకమైన కళ్ళు చూస్తే కోపం కరిగిపోతుంది. ఆమెకు లోకం పోకడ తెలియదు, పద్ధతులు తెలియవు, కేవలం సౌకర్యం మాత్రమే తెలుసు. సరే, ఈ ఒక్కసారి చుడిదార్ వేసుకోం, కాని కిందకు వెళ్ళాక అల్లరి చేయకూడదు, నేను చెప్పినట్లే వినాలి అని షరతు పెట్టాడు విజయ్. బుజ్జి వింటుంది అని తలూపింది సంధ్య. ఆమె తన్ను తాను బుజ్జి అని పిలుచుకోవటం విజయ్ గమనించాడు. బహుశా వాళ్ళమ్మ నాన్నలు ఆమెను అలాగే పిలిచేవారేమో. ఆ పేరు విన్నప్పుడల్లా ఆమె మానసిక వయస్సు గుర్తుకు వచ్చి విజయ్ గుండె బరువెక్కుతుంది. ఇద్దరు కిందికి వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గర రఘునాథరావు గారు అప్పటికే కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. చేతిలో ఉన్న స్పూన్తో ప్లేట్ను టకాటక కొడుతున్నారు. అది ఆయనలోని అసహనానికి నిదర్శనం. అన్నపూర్ణమ్మ వణుకుతున్న చేతులతో వడ్డించడానికి గిన్నెలు తెస్తుంది. విజయ్ సంధ్యలను చూడగానే రఘునాథరావు గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. సంధ్య వేసుకున్న చుడిదారు, జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు, చేతిలో పట్టుకున్న ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మ, ఇవన్నీ కొత్త కోడల లక్షణాలు కావు. ఏంటిది విజయ్? రఘునాథరావు గొంతులో ఆగ్రహం ధ్వనించింది. కొత్త కోడలు ఇలాగైనా కిందకొచ్చేది? ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఏమనుకుంటారు? పరువు పోదు. విజయ్ కుర్చీలో సంధ్యను కూర్చోబెడుతూ తండ్రి వైపు సూటిగా చూశాడు. పరువు గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం నాన్న. అసలు పరువు ఎప్పుడో పోయింది. ఈమెకు చీర కట్టుకోవడం రాదు, నేర్పించే ఓపిక తీరిక నాకిప్పుడే లేవు. ఆమెకేది సౌకర్యంగా ఉంటే అది వేసుకుంటుంది అని నిర్మోహమాటంగా చెప్పాడు. సంధ్య తండ్రి గొంతు విని భయపడింది. ఆమె విజయ్ చేయి గట్టిగా పట్టుకుంది. ఆకలి అని మెల్లగా గొనిగింది. అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లేట్లో ఇడ్లీలు పెట్టింది. చట్నీ వడ్డించబోతూ ఉండగా సంధ్య ప్లేట్ను పక్కన నెట్టేసింది. కారం వద్దు, జామ్ కావాలి అని అడిగింది. ఇడ్లీలో జామేంటి పిచ్చిదానా అని రఘునాథరావు గారు గట్టిగా అరిచారు. ఆ అరుపుకి సంధ్య చేతిలోని బొమ్మ కింద పడింది. ఆమె కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఏడుపు మొదలుపెట్టింది. నాన్న దగ్గరికి పోతా, ఇక్కడ వద్దు, ఈయన అరుస్తున్నారు అని ఏడుస్తూ డైనింగ్ టేబుల్ కింద దాక్కోడానికి ప్రయత్నించింది. విజయ్కి ఇక ఆగ్రహం ఆపుకోవడం సాధ్యం కాలేదు. నాన్న అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఇల్లంతా ప్రధ్వనించింది. ఆమె ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్న మనిషి అని తెలిసి కూడా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి ఎందుకు విసుకున్నారు? ఆమెకి ఇడ్లీలో జామ్ కావాలంటే జామ్ ఇస్తాం, అంతేకాని ఆమెను భయపెట్టకండి. అతను లేచి ఫ్రిడ్జ్లోంచి జామ్ బాటిల్ తెచ్చాడు. సంధ్యను సముదాయించి ఇడ్లీలో జామ్ వేసి కలిపి ఆమె నోటికి అందించాడు. తినేసే, ఎవరు ఏమనరు, నిన్నాను కదా అన్నాడు మృదువుగా. సంధ్య బిక్కుబిక్కుమంటూనే నోరు తెరిచింది. విజయ్ ఆమెకు తినిపిస్తున్న దృశ్యం చూసి అన్నపూర్ణమ్మ గుండె ద్రవించింది. కొడుకులోని ఆ దయార్థ హృదయాన్ని చూసి గర్వపడాలో, ఆ పరిస్థితిని చూసి బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు. రఘునాథరావు ప్లేట్లు చేతులు కడుక్కొని విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు. నా కర్మ, కోటీశ్వర్ల సంబంధమని ఆశపడితే ఆస్తితో పాటు ఒక ఆసుపత్రి కేసు కూడా వచ్చింది అని గొనుక్కుంటూ వెళ్లారు. ఆ మాటలు విజయ్ చెవిన పడ్డాయి. అవి బాకుల్లా దిగాయి. కాని సంధ్యవైపు చూసి మౌనంగా ఉండిపోయాడు. ఆమె అమాయకంగా జామిడ్లీ తింటూ బాగుంది, స్వీట్ అని నవ్వింది. ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత ముందు ఆస్తిపాస్తులు ఎందుకు పనికిరావనిపించింది విజయ్కి. మధ్యాహ్నం సమయం. విజయ్ హాల్లో సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. సంధ్య కింద కార్పెట్ మీద కూర్చుని కలర్ పెన్సిల్స్తో పేపర్ మీద గీతలు గీస్తుంది. విజయ్, అన్నపూర్ణమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. చెప్పమ్మా అన్నాడు విజయ్ స్క్రీన్ వైపు నుండి చూపు తిప్పకుండా. సాయంత్రం మీ పిన్ని వాళ్ళు మామయ్య వాళ్ళు వస్తున్నారట, కొత్త కోడల్ని చూడ్డానికి అంది భయంగా. విజయ్ పని ఆపేసి తల్లివైపు చూశాడు. ఆ దశలైన పరీక్ష. పిన్ని వాళ్ళంటే మామూలు మనుషులు కాదు, నోటి దురద ఎక్కువ. చిన్న విషయాన్ని కూడా
గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేస్తారు. సంధ్య పరిస్థితి తెలిస్తే రేపు ఊరంతా టామ్టామ్ చేస్తారు. రాణిలే అమ్మ, ఎవరిని ఆపలేం కదా అన్నాడు నింపాదిగా. కాని సంధ్య, అన్నపూర్ణమ్మ సంధ్యవైపు చూసింది. ఆమె ఇప్పుడు పేపర్ అంతా పిచ్చి గిదలకేసి రంగులు చేతులకు పూసుకుంటుంది. అమ్మ, నిజాన్ని ఎన్నాళ్ళని దాస్తాం? ఏదో ఒక రోజు అందరికీ తెలియాల్సిందే. మనం దాచే కొద్దీ వాళ్ళు తవ్వి తీస్తారు. దానికన్నా మనమే ధైర్యంగా ఉంటే పోలాం. నీ ధైర్యం నాకు లేదు నాన్న. వాళ్ళు ఏమంటారు, నిన్ను ఎన్ని మాటలు అంటారో అని భయంగా ఉంది అంది అన్నపూర్ణమ్మ కళ్ళొత్తుకుంటూ. నన్ను అనే అర్హత ఎవరికీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. మోసపోయాను కాని పారిపోలేదు. నువ్వు వెళ్ళి సంధ్యకు స్నానం చేయించి కాస్త పద్ధతిగా చీర కట్టు, నేను చూసుకుంటాను అన్నాడు విజయ్. సాయంత్రం 4 గంటలు. కార్లు వచ్చి గేటు ముందు ఆగాయి. విజయ్ పిన్ని, సుజాత, ఆమె భర్త, కూతురు, ఇంకా దూర బంధువులు కొందరు దిగారు. ఇల్లంతా సందడిగా మారింది. ఏమే అన్నపూర్ణ, కోడలు ఎలా ఉంది? బంగారం లాంటి సంబంధమట కదా అంటూ సుజాత లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఇల్లంతా వెతుకుతున్నాయి. విజయ్ నవ్వుతూ అందరినీ ఆహ్వానించాడు. రండి పిన్ని, బాగున్నారా? ఓ, పెళ్లి కొడుకు కలకల్లాడిపోతున్నాడు. ఏరా విజయ్, అమెరికా అమ్మాయిని కాదని లోకల్ అమ్మాయిని చేసుకున్నావు, అంత అందగత్తనా అని వెటకారంగా అడిగింది సుజాత. ఇంతలో అన్నపూర్ణమ్మ సంధ్యను తీసుకుని మెట్లు దిగింది. ఈసారి సంధ్య పట్టుచీర కట్టుకుంది, జుట్టుకు పూలు పెట్టుకుంది. ఆమెను చూసి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆ రూపం చూసి బంధువులందరూ ఒక్క క్షణం మాట మర్చిపోయారు. అమ్మో, ఎంత అందంగా ఉందే! నిజంగానే అదృష్టవంతులేరా విజయ్ అని సుజాత ఆశ్చర్యంగా. అందరూ సంధ్య చుట్టూ చేరారు. నీ పేరేంటి తల్లి అడిగింది ఒక ఆవిడ. సంధ్య బెదురుగా విజయ్ వైపు చూసింది. ఆమెకు జనం అంటే భయం. ఆ కొత్త ముఖాలు, ఆ ప్రశ్నలు ఆమెను కంగారు పెడుతున్నాయి. చెప్పు సంధ్య, నీ పేరు చెప్పు విజయ్ ప్రోత్సహించాడు. ఆమె పక్కనే నిలబడి సంధ్య అంది మెల్లగా. ఏం చదువుకున్నావు? ఇంకో ప్రశ్న. ఇది ప్రమాదకరమైన ప్రశ్న. విజయ్ వెంటనే కల్పించుకున్నాడు. ఆమెకు తలపోటుగా ఉంది పిన్ని. ప్రయాణం పడలేక, పెళ్లి హడావిడి కదా, ఎక్కువ మాట్లాడించకండి అన్నాడు. ఓహో, అప్పుడే భార్య మీద మమకారం పుట్టుకొచ్చిందన్నమాట. సర్లే, ఈ గాజులు చూడు ఎంత బాగున్నాయో అంటూ సుజాత సంధ్య చేతిని పట్టుకుంది. ఆ స్పర్శ సంధ్యకు నచ్చలేదు. సుజాత చేతుకున్న ఉంగరం సంధ్య చేతికి గట్టిగా తగిలింది. అమ్మో నొప్పి అంటూ సంధ్య ఒక్కసారిగా చేతిని వెనక్కి లాక్కొని సుజాతను తోసేసింది. సుజాత తూలి సోఫాలో పడింది. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. అందరూ షాక్ అయ్యారు. కొత్త పెళ్లి కూతురు అత్తవరసయ్య ఆవిడ్ను తోసేయడమేంటి? ఏంటిది? దీనికి పొగరా లేక పద్ధతి తెలియదా అని అరిచింది సుజాత కోపంగా లేస్తూ. సంధ్య భయంతో వణికిపోతుంది. ఆమె నన్ను గిల్లింది, కొట్టింది అని ఏడుస్తూ విజయ్ వెనుక దాక్కుంది. బంధువులందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సంధ్య మాటల్లో, ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వాళ్లకు అనుమానం వచ్చింది. అన్నపూర్ణ, ఏంటి నీ కోడలు చిన్నపిల్ల మాట్లాడుతుంది? అసలు విషయమేంటి? నిలదీసింది సుజాత. విజయ్ ఇక దాచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అతను అందరి ముందుకు వచ్చాడు. సంధ్యను తన పక్క నిలబెట్టుకుని ఆ భుజం చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్పాడు. అవును పిన్ని, ఆమె చిన్నపిల్లే. వయసులో 20 ఏళ్ళు ఉన్నా మనసులో ఇంకా 5 ఏళ్ల పాపాయి. ఆమెకు లోకం తెలియదు, కపటం తెలియదు. అందుకే నొప్పి కలిగితే తోసేసింది తప్ప అవమానించాలని కాదు అన్నాడు విజయ్ గంభీరంగా. అందరూ నోరెళ్లబెట్టారు. అంటే పిచ్చిదా? ఎవరో అనాలోచితంగా అన్నారు. విజయ్ కళ్ళు ఎర్రబడ్డాయి. పిచ్చిదనకండి, ఆమెకు మెదడు ఎదుగుదల తక్కువ అంతే. అది ఒక లోపం కాదు, ఒక పరిస్థితి. ఆమె నా భార్య, ఈ ఇంటి కోడలు. ఆమెను గౌరవించటం మీ బాధ్యత. ఎగతాళి చేస్తే నేను సహించను. విజయ్ మాటల్లోని తీవ్రతకు సుజాత నోరు మూతపడింది. కానీ ఆమె కళ్ళల్లో వెటకారం పోలేదు. బాగుందిరా, అమెరికా వెళ్ళి చదువుకొని చివరికి ఇలాంటి దాన్ని కట్టుకున్నావు. నీ రాత ఇలా కాలిందన్నమాట అంది వ్యంగ్యంగా. నా రాత ఎలా ఉందో నాకు అనవసరం పిన్ని.
నా చేతుల్లో నేను నిజాయితీగా ఉన్నాను. ఆమెను నేను ప్రేమగా చూసుకుంటాను. మీ సానుభూతి నాకు అక్కర్లేదు అని తెగేసి చెప్పాడు విజయ్. వాతావరణం వేడెక్కింది. రఘునాథరావు గారు కలగజేసుకుని సరే సరే ఏదో జరిగిపోయింది, అందరూ కాఫీలు తీసుకోండి అని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బంధువుల గుసగుసలు పోతూనే కాఫీలు తాగారు. కానీ విజయ్ మాత్రం సంధ్యను తీసుకుని పైకి గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చాక సంధ్య ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ ఆంటీ రాక్షసి నన్ను కొట్టింది అని ఫిర్యాదు చేస్తుంది. విజయ్ ఆమెను మంచం మీద కూర్చోబెట్టి కన్నీళ్లు తుడిచాడు. ఊరుకో సంధ్య, ఇక ఆంటీ రాదు, నేనున్నానుగా, ఎవరు నిన్ను ఏం చేసినా నేను ఊరుకోనన్నాడు. సంధ్య ఏడుపు ఆపి విజయ్ కళ్ళలోకి చూసింది. ఆమెకు ఆ క్షణంలో విజయ్లో ఒక రాక్షసుడు కనిపించాడు. ఆమెకు అర్థం కాని ఈ గందరగోళ ప్రపంచంలో విజయ్ ఒక్కడే తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. నాకు భయం వేస్తుంది, అమ్మ దగ్గరకు వెళ్దాం అంది దీనంగా. విజయ్ గుండె ద్రవించింది. సంధ్య, ఇది కూడా నీ ఇల్లే, ఇక నేనున్నాను, అమ్మ ఉంది, నీకు బొమ్మలు తెస్తాను, చాక్లెట్లు ఇస్తాను, మనం ఇక్కడే ఆడుకుందాం సరేనా? నిజంగానా? పెద్ద టెడ్డీ బేర్ ఇస్తావా అడిగింది ఆశగా. ఇస్తాను, రేపే తెస్తాను అన్నాడు విజయ్ నవ్వుతూ. ఆ రాత్రి విజయ్ మనసులో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు సంధ్య అంటే ఒక బాధ, ఒక బరువు అనుకున్నాడు. కానీ ఈరోజు అందరి ముందు ఆమెను సమర్థిస్తున్నప్పుడు తనలో తెలియని ఒక ఆత్మీయత పుట్టుకొచ్చింది. అది ప్రేమ కాకపోవచ్చు, కానీ అంతకంటే బలమైన బంధం. ఒక మొక్కను కాపాడే తోటమాలికి ఉండే మమకారం అది. రాత్రి భోజనాలయ్యాక సంధ్య త్వరగా నిద్రపోయింది. విజయ్ బాల్కన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ రోజుతో తన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. బంధువులకు తెలిసిపోయింది, రేపు సమాజానికి తెలుస్తుంది. అందరు నవ్వుతారు, కానీ తాను మాత్రం నవ్వకూడదు. సంధ్యను ఒక మామూలు మనిషిగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేయాలి. డాక్టర్ని కలవాలి, ఆమెకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలో కనుక్కోవాలి. బహుశా ఆమె పూర్తిగా మారకపోవచ్చు, కానీ కనీసం తన పనులు తాను చేసుకునేలా, చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకునేలా అయినా చెయ్యాలి. అంతలో సంధ్య నిద్రలో కలవరించడం వినిపించింది. అమ్మో, చీకటి అని అరుస్తుంది. విజయ్ వెంటనే లోపలికి వెళ్ళాడు. గదిలో నైట్ ల్యాంప్ వెలుగుతుంది, కానీ సంధ్య భయంతో వణికిపోతుంది. బహుశా పీడకల వచ్చి ఉంటుంది. విజయ్ ఆమె పక్కన కూర్చొని ఆమె తల్లి నిమిరాడు. ఏమీ లేదు సంధ్య, నేనున్నానుగా అని అన్నాడు. నిద్రలోనే ఆమె విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ఒక నమ్మకం ఉంది. నువ్వుంటే నాకు ఏ భయం లేదు అని చెప్తున్నట్టుగా ఉంది. విజయ్ ఆమె చేతిని విడిపించలేదు. అలాగే పట్టుకుని కూర్చున్నాడు. బయట వెన్నెల కాస్తుంది. ఆ వెన్నెల కిరణాలు కిటికీలోంచి పడి వారిద్దరి చేతుల మీద పడ్డాయి. రెండు భిన్న ధృవాలు, ఒక పరిపక్వతకు నిలువుటద్దం, మరొకరు అమాయకత్వానికి ప్రతిరూపం. కానీ విధి వారిని ఒకే దారంతో ముడివేస్తుంది. ఆ ముడి ఇప్పుడు మెల్లగా బిగుసుకుంటుంది. ప్రేమ అనే పేరుతో కాదు, తోడు అనే కొత్త పేరుతో. విజయ్కి ఆ రాత్రి ఒక విషయం స్పష్టమైంది. తన పోరాటం బయటి ప్రపంచంతో కాదు, సంధ్య లోపలి ప్రపంచంతో. ఆ ప్రపంచంలోకి వెళ్ళటం కష్టం, కానీ వెళ్తే తప్ప ఆమెను బయటకు తీసుకురాలేడు. నేను వస్తాను సంధ్య, నీ ప్రపంచంలోకి వస్తాను, నీతో పాటు ఆడతాను, నవ్వుతాను, అప్పుడే నిన్ను నా ప్రపంచంలోకి ఆహ్వానిస్తాను అని మనసులో అనుకున్నాడు విజయ్. ఆ నిశ్శబ్ద రాత్రిలో విజయ్ తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను ఏ తీరానికి చేరుస్తుందో కాలమే చెప్పాలి. ఆ రోజు ఉదయం రఘునంద నిలయంలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. రాత్రి జరిగిన గొడవ తాలూకా ఛాయలు ఇంకా ఆ ఇంట్లో పూర్తిగా తొలగిపోలేదు. హాల్లో గోడ గడియారం ముళ్ళు కలుతున్న శబ్దం తప్ప మనస్సులో అలికిడి లేదు. విజయ్ బాల్కన్లో నించొని చేతిలో ఉన్న కాఫీ కప్పులోని పొగల్ని చూస్తున్నాడు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. సంధ్య భయంతో తన చేతిని పట్టుకుని పడుకున్న దృశ్యం అతని కళ్ళ ముందు మెలుతుంది. ఆమె పట్టులో ఉన్న ఆ నమ్మకం, ఆ ఆశ్రయం అతన్ని గాఢంగా కదిలించాయి. ఇన్నాళ్ళు తన కెరియర్, తన జీవితం, తన సుఖం గురించి మాత్రమే ఆలోచించిన విజయ్కి ఇప్పుడు మొదటిసారిగా మరొక జీవితం తన చేతుల్లో ఉందన్న స్పృహ కలిగింది. విజయ్ బాబు, రాము గొంతు వినిపించింది. కారు సిద్ధం చేశాను. సరే రాము, 10 నిమిషాల్లో వస్తాం అన్నాడు విజయ్.
ఈరోజు సంధ్యను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆమె పరిస్థితి అసలేంటి? ఆమె మెదల్లో లోపం పుట్టుకతో వచ్చిందా? లేక మధ్యలో ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందా? దానికి చికిత్స ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి. విజయ్ గదిలోకి వెళ్ళాడు. సంధ్య ఇంకా మంచం మీద కూర్చుని నిన్న విజయ్ ఇచ్చిన టెడ్డీ బేర్ బొమ్మతో ఆడుకుంటుంది. ఆ బొమ్మకు పౌడర్ రాస్తూ నువ్వు బుజ్జివి కదా, ఏడవకూడదు అని దానికి చెప్తుంది. విజయ్ని చూడగానే ఆ ముఖం వెలిగిపోయింది. కానీ వెంటనే నిన్నటి సంఘటన గుర్తుకొచ్చిందేమో కాస్త బెదిరిగా చూసింది. సంధ్య, స్నానం చేశావా? అడిగాడు విజయ్ మృదువుగా. అమ్మ చేయించింది అని సంధ్య. ఆమె అమ్మ అని పిలిచేది అత్తగారైన అన్నపూర్ణమ్మని. ఆ మాట వినగానే విజయ్ కాస్త ఊరట కలిగింది. అమ్మకు సంధ్య మీద ప్రేమ ఉంది, కేవలం నాన్నగారి భయంతో బయటపడడం లేదు అంతే. సరే, అయితే మంచి బట్టలు వేసుకొని రాం, మనం బయటకు వెళ్తున్నాం అన్నాడు విజయ్ అల్మారాలోంచి ఆమెకు ఒక లేత నీలం రంగు చీరను తీస్తూ. బయటికా? మళ్ళీ ఆంటీ వస్తుందా? అడిగింది సంధ్య భయంగా కళ్ళు పెద్దవి చేసి. రాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన నీకు చాక్లెట్లు ఇస్తాడు అని నచ్చెప్పాడు విజయ్. డాక్టరా? సూది వేస్తాడు. వద్దు అని మంచం వెనక్కి జారింది. విజయ్ నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. సూది వేడు సంధ్య, మనం మాట్లాడడానికి వెళ్తున్నాం, నీకు ఐస్ క్రీమ్ కూడా కొని పెడతాను, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అని ఆశ పెట్టాడు. స్ట్రాబెర్రీనా? సంధ్య కలలో ఆశ మెరిసింది. ఐస్ క్రీమ్ పేరు వినగానే భయం మాయమైపోయింది. సరే వస్తా, కానీ నువ్వు నా చేయి వదలకూడదు అని కండిషన్ పెట్టింది. వదలను, ప్రాణం పోయిన వదలను అన్నాడు విజయ్ అప్రయత్నంగా. ఆ మాటలో ఉన్న లోతు సంధ్యకు అర్థం కాకపోయినా విజయ్ మనసులో మాత్రం అది ఒక శపథంలా ముద్రపడింది. కారు సిటీ రోడ్ల మీద సాగిపోతుంది. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్క సీట్లో సంధ్య కూర్చుంది. ఆమె కిటికీలోంచి బయట ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. రంగురంగుల షాపులు, వెళ్తున్న బస్సులు, రోడ్ల పక్కన బెలూన్లు అమ్మేవాళ్ళు. ఆమెకు అదొక అద్భుత ప్రపంచం. విజయ్ చూడు చూడు, ఎంత పెద్ద బస్సో అని చప్పట్లు కొడుతూ అరుస్తుంది. విజయ్ ఆ ఉత్సాహాన్ని చూసి చిన్నగా నవ్వాడు. ఆమెలో ఇంత ఆనందం దాగి ఉందా? 4 గోడల మధ్య బంధించిన పక్షికి ఆకాశం చూపిస్తే కలిగే ఆనందం అది. అరగంట ప్రయాణం తర్వాత డాక్టర్ శేఖర్ క్లినిక్ ముందు కారు ఆగింది. ఆయన సిటీలోని ప్రముఖ సైకాటిస్టు. విజయ్ స్నేహితుడు ఒకరు రిఫర్ చేశారు. క్లినిక్ లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంది. గోడలకు లేత రంగులు, మృదువైన సంగీతం వినిపిస్తుంది. వెయిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు సంధ్య కాస్త కంగారు పడింది. పక్కన ఉన్న పేషెంట్లను చూసి భయపడింది. విజయ్, ఇంటికి పోదాం అని గొనిగింది. విజయ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని భయం లేదు సంధ్య, ఇదిగో చూడు అంటూ తన జోబులోంచి ఒక చిన్న చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అది చూడగానే ఆమె కుదిరపడింది. డాక్టర్ శేఖర్ రూమ్లోకి వెళ్ళాక ఆయన వాళ్ళిద్దరిని సాధారణంగా ఆహ్వానించారు. 60 ఏళ్ల వయసు, అనుభవం పండిన కళ్ళు, శాంతమైన ముఖవర్చస్సు. ఆయన విజయ్ని కూర్చోమని సైగ చేసి సంధ్య వైపు ఆప్యాయంగా చూశారు. ఏమ్మా, పేరేంటి? అడిగాడు డాక్టర్. సంధ్య విజయ్ వైపు చూసింది. విజయ్ కళ్ళతోనే చెప్పు అని సైగ చేశాడు. సంధ్య అని మెల్లగా చెప్పింది. చాలా మంచి పేరు, ఏం చదువుతున్నావు? బడికి వెళ్ళలేదు, నాన్న పంపలేదు, ఇంట్లోనే ఉంటా అందమాయకంగా. డాక్టర్ విజయ్ వైపు చూశారు. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అర్థం చేసుకున్నట్లు తలూపారు. తర్వాత సంధ్యతో కాసేపు చిన్న చిన్న మాటలు మాట్లాడారు. రంగుల గురించి, ఆమెకిష్టమైన ఆహారం గురించి, కుటుంబ సభ్యుల గురించి అడిగారు. ఈయనెవరు అని విజయ్ని చూపించి డాక్టర్ అడిగారు. సంధ్య విజయ్ వైపు చూసి నవ్వింది. ఈయన ఫ్రెండు, చాక్లెట్ ఇచ్చాడు, మంచివాడంది. ఆ సమాధానం విని విజయ్ గుండె బరువెక్కింది. భర్తనే భావన ఆమెకు లేదు, కానీ ఫ్రెండ్ అని పిలిచింది. చాలు, ప్రస్తుతానికి అది చాలు. డాక్టర్ నర్సుని పిలిచి సంధ్యను పక్క గదిలోకి తీసుకెళ్లి చిన్న చిన్న టెస్టులు చేయించమని చెప్పారు. సంధ్య వెళ్ళాక డాక్టర్ శేఖర్ విజయ్ వైపు గంభీరంగా చూశారు. విజయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ భార్యకు పిచ్చి లేదు. ఆమెకున్నది మైల్డ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ మరియు ఎమోషనల్ నెగ్లెక్ట్. చిన్నప్పుడు ఏదైనా జబ్బు వల్ల కానీ,
లేదా సరైన పోషణ, ప్రేమానురాగాలు లేకపోవటం వల్ల కానీ మెదడు ఎదుగుదల ఒక దశలో ఆగిపోయింది. విజయ్ శ్రద్ధగా వింటున్నాడు. అంటే ఆమె ఎప్పటికీ ఇలాగే ఉంటుందా డాక్టర్? పూర్తిగా సాధారణ మనిషి అవుతుందని నేను చెప్పలేను విజయ్. కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆమె వయసు 20 ఏళ్ళు కానీ ఆమె మానసిక వయసు 8 ఏళ్ళు మాత్రమే. కానీ ఆమెకు నేర్చుకునే శక్తి ఉంది. ప్రేమ, ఓపిక ఇవే ఆమెకు మందులు. మీరు ఆమెకు ఒక టీచర్లా, ఒక తల్లిలా మారాలి. ఆమెకు లోకాన్ని పరిచయం చేయాలి. చిన్న చిన్న పనులు నేర్పించాలి. డాక్టర్ మాటలు విజయ్కి కొత్త ఆశను కలిగించాయి. నేను చేస్తాను డాక్టర్. ఆమె కోసం ఏదైనా చేస్తాను అన్నాడు దృఢంగా. గుడ్. ఇంకో విషయం, ఆమెకు కోపం, మొండితనం ఎక్కువ ఉండొచ్చు. అది ఆమెకు భావాలు వ్యక్తం చేయడం రాక వచ్చే ఫ్రస్ట్రేషన్. మీరు కోప్పడకూడదు. ఆమెను అర్థం చేసుకోవాలి. మందులు రాసిస్తాను, కానీ అవి కేవలం ఆందోళన తగ్గడానికి. అసలైన చికిత్స మీ చేతుల్లోనే ఉంది అని ముగించాడు డాక్టర్. ఇంటికి తిరుగు ప్రయాణంలో సంధ్య చాలా సంతోషంగా ఉంది. విజయ్ మాట ఇచ్చినట్టుగానే ఐస్ క్రీం కొనిపెట్టాడు. కారులో కూర్చుని ఐస్ క్రీం తింటూ చాలా బాగుంది, రేపు కూడా తిందామంది. తప్పకుండా అన్నాడు విజయ్. ఇంటికి చేరేసరికి సాయంత్రం అయింది. హాల్లో అన్నపూర్ణమ్మ ఎదురు చూస్తుంది. విజయ్ను సంధ్యను చూడగానే ఆ మొహంలో ఆందోళన తగ్గింది. ఏం చెప్పాడు డాక్టర్ అని అడిగింది ఆతృతగా. విజయ్ తల్లిని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. సంధ్యను పక్కనే కూర్చోబెట్టి టీవీలో కార్టూన్స్ పెట్టాడు. అమ్మ, డాక్టర్ గారు మంచి విషయమే చెప్పారు. సంధ్యకు పిచ్చి లేదు, కేవలం చిన్నపిల్ల మనస్తత్వం అంతే. మనం శ్రద్ధ తీసుకుంటే అమ్మ మారుతుంది, తన పనులు తను చేసుకోగలుగుతుంది అని వివరించాడు. అన్నపూర్ణమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. నిజమారా? అమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించాడు. నాకు అదే చాలురా. ఈ పిల్లని చూస్తుంటే నా కడుపు తరుక్కపోతుంది అని అంది. అమ్మ, నువ్వు కూడా సహకరించాలి. నాన్నగారు ఏమన్నా సరే నువ్వు సంధ్యకు వంట నేర్పించడం, ఇంటి పనులు చిన్నగా చెప్పడం చెయ్యాలి. ఆమెను వంటింట్లోకి రానివ్వాలి అన్నాడు విజయ్. తప్పకుండా రా, నాన్నకు తెలియకుండా నేను చూసుకుంటానులే అని మాట ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఆ రాత్రి భోజనమయ్యాక గదిలో ఓ కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. విజయ్ సంధ్యను మంచం మీద కూర్చోబెట్టి ఆమె చేతిలో ఒక చిన్న పుస్తకం పెట్టాడు. అది పిల్లల కథల పుస్తకం. బొమ్మలు ఎక్కువగా ఉండి అక్షరాలు తక్కువగా ఉండే పుస్తకం. సంధ్య, ఈ చూడు, ఇందులో ఏముంది అడిగాడు విజయ్. సంధ్య ఆసక్తిగా పుస్తకం తెరిచింది. ఏనుగు, ఇది కుందేలు అని బొమ్మలు చూపిస్తూ ఉత్సాహంగా చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఏనుగు ఏం చేస్తుందో చూద్దామా అన్నాడు విజయ్. ఆమెకు అక్షరాలు రావు అని విజయ్కి తెలుసు. కానీ ఆమెకు ఆసక్తి కలిగించడమే అతని ఉద్దేశం. అతను కథ చదివి వినిపిస్తూ ఉంటే సంధ్య కళ్ళు విప్పార్చుకుని వింటుంది. ఆమె తల విజయ్ భుజం మీద వాలింది. ఆ కుందేలు తప్పించుకుందా అని మధ్యలో అమాయకంగా ప్రశ్నించింది. అవును, కుందేలు చాలా తెలివైంది. అది తప్పించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పాడు విజయ్. అమ్మ దగ్గరికైతే భయం ఉండదు కదా అంది సంధ్య మెల్లగా. ఆ మాటలో ఆమెకు తన పుట్టింటి మీద, అమ్మ మీద ఉన్న బెంగ కనిపించింది. విజయ్ ఆమె జుట్టు నిమిరాడు. అవును సంధ్య, ఇప్పుడు నువ్వు కూడా సేఫ్గా ఉన్నావు, నేనున్నాను కదా అన్నాడు. సంధ్య తల పైకెత్తి విజయ్ కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ఓ కొత్త మెరుపు ఉంది. ఇన్నాళ్ళు ఉన్న శూన్యం స్థానంలో ఒక ఆత్మీయత తొంగి చూస్తుంది. నువ్వు మంచివాడి విజయ్, నాన్నలా కొట్టవు, ఆంటీలా గిల్లవు అంది. ఆమె మొదటిసారి తన పేరు పలికింది. విజయ్. అన్న అని కాదు, ఫ్రెండ్ అని కాదు, పేరు పెట్టి పిలిచింది. విజయ్ హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఇది చిన్న మార్పే కావచ్చు, కానీ ఇది చాలా గొప్ప ఆరంభం. సంధ్య, నీకు నిద్ర వస్తుందా అని అడిగాడు. కానీ లైట్ ఆపొద్దు, చీకటంటే భయం అని అంది. సరే, ఈ చిన్న లైట్ వేసి ఉంచుతాను, పడుకో అని విజయ్ దుప్పటి కప్పాడు. సంధ్య నిద్రలోకి జారుకుంది. విజయ్ మాత్రం ఆమె పక్కనే కూర్చుని ఆ ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆమె పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంది. బహుశా కల్లో కూడా కుందేలు కథ నడుస్తుందేమో. విజయ్ లేచి బాల్కన్లోకి వెళ్ళాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది.
నాన్న, మీరు నాకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకు ఒక బాధ్యతనిచ్చారు. ఈ బాధ్యతను నేను ప్రేమిస్తున్నాను. సంధ్యను ఒక పరిపూర్ణమైన స్త్రీగా తీర్చిదిద్ది మీ ముందే ఆమెను గర్వంగా నిలబెడతాను అని మనసులో శపథం చేసుకున్నాడు. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదని అతనికి తెలుసు. రేపు పొద్దున మళ్ళీ ఏదో సమస్య రావచ్చు. నాన్నగారు ఏదో గొడవ చేయవచ్చు. బంధువులు వచ్చి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు విజయ్ ఒంటరి కాదు. అతని చేతిలో సంధ్య చెయ్యి ఉంది. ఆ అమాయకపు స్పర్శ అతనికి 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. అప్పుడే గదిలోంచి విజయ్ అన్న పిలుపు వినిపించింది. విజయ్ ఉలిక్కిపడి లోపలికి వెళ్ళాడు. సంధ్య నిద్రలోనే కలవరిస్తుంది. విజయ్ వెళ్ళకు అని చేయి చాచింది. విజయ్ పరుగున వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను సంధ్య, ఎక్కడికి వెళ్ళను అని ఆమె చెవిలో గుసగుసలాడు. ఆమె చెయ్యి అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. నిద్రలోనే ఆమె ముఖం ప్రశాంతంగా మారింది. ఆ రాత్రి ఆ గదిలో కేవలం భార్యాభర్తలు లేరు. అక్కడ ఒక గురువు, శిష్యురాలు, ఒక తండ్రి కూతురు మరియు జన్మజన్మల అనుబంధం ఉన్న 2 ఆత్మలు ఉన్నాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.